ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఆదికాండంలో ఉన్నటువంటి కొన్ని క్విజ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ చూడడం జరుగుతుంది. అదేవిధంగా నా యొక్క ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఆదికాండమునకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు ఇవి కూడా మీరు వీక్షించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క ఆదికాండము క్విజ్ అనే ఒక భాగంలో మనం సుమారు ఒక 50 క్విజ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రశ్న: దేవుడు అబ్రహాముతో ఏ ఒప్పందము చేసెను? జవాబు: నీ వంశం ఈ భూమిలో నివసిస్తుందనే ఒప్పందం దేవుడైన యెహోవా అబ్రహాముతో చేసినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము 8వ వచనము. ప్రశ్న: అబ్రహాము తన కుమారుడగు ఇషాకును ఎక్కడ అర్పించడానికి తీసుకువెళ్ళెను? జవాబు: మోరియా పర్వతం పైకు తీసుకువెళ్ళినట్లుగా మనం బైబిల్‌లో ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నాం. దేవుడు అబ్రహామునకు ఏమి కోరినట్లు మనం బైబిల్‌లో చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా అబ్రహామును ఏమి కోరెను? జవాబు: నీ కుమారుడను నాకు అర్పించమని యెహోవా అయినట్లు దేవుడు కోరినట్లు మనం చూస్తున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. ప్రశ్న: నోవాహు తన కుటుంబంతో కలిసి ప్రళయము నుండి బయటపడ్డ తరువాత దేవుడు ఏమి చెప్పెను? నోవాహు తన కుటుంబముతో కలిసి ప్రళయము నుంచి బయటపడిన తరువాత దేవుడు ఏమని చెప్పెను? జవాబు: భూమిపై మీరు మీ పిల్లలు పుట్టించి పెరిగి అనేకమయ్యెరు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాముకు దేవుడు ఏ దేశాన్ని ఇచ్చెను? ప్రశ్న: అబ్రహాముకు దేవుడు ఏ దేశాన్ని ఇచ్చెను? జవాబు: కెనాని దేశమును ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. అబ్రహాము ఎక్కడ నివసించాడు? అబ్రహాము ఎక్కడ నివసించాడు? జవాబు: హారానులో. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనంలో రాసి ఉన్నది. ఇక్కడ దేవుడు మనుషులందరినీ ఎందుకు సృష్టించాడు? దేవుడు మనుషులందరినీ ఎందుకు సృష్టించాడు? దేవుని మహిమను ప్రతిబింబించడానికి దేవుడైన యెహోవా మనుషులను సృష్టించినట్టుగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఒక ప్రశ్న: దేవుడు ప్రకృతిని సృష్టించిన సమయంలో ఏమి అన్నాడు? దేవుడు ప్రకృతిని సృష్టించిన సమయంలో ఏమి అన్నాడు? జవాబు: మంచిది అని ప్రకృతిని అన్నట్టు మనం చూస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం. అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానము చేసెను? ప్రశ్న: అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానము చేసెను? జవాబు: నేను నిన్ను గొప్ప జనాంగముగా
చేస్తాను అని వాగ్దానము చేసినట్లు మనం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉంటాం. దేవుడు నోవాహుకు ప్రళయముకు ముందు ఎవరిని రక్షించమని చెప్పాను? ప్రశ్న. దేవుడు నోవాహుకు ప్రళయమునకు ముందు ఎవరిని రక్షించమని చెప్పాను? జవాబు. నోవాహు నీ కుటుంబము మరియు 2 జాతుల జంతువులను పడవలో తీసుకో అని చెప్పినట్లు మనం ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఒక వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.